దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమె ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దీన్ని మనం భాగాలుగా తెలుసుకుందాం. 74వ కీర్తన నుండి 3వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి ఈ వర్తమానాలు వింటున్న వారు ఎవరైనా సరే మా యొక్క వాక్యం మీకు డైరెక్ట్గా రావాలనుకుంటే, మీకు ఆసక్తి ఉంటే కనుక తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రతిరోజు కూడా వాక్యం పంపించబడుతుంది. చాలా విషయాలు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ పరిచర్య ప్రారంభించాను. అందరూ దయచేసి సహకరించండి, అందరికీ షేర్ చేయండి, ఈ వాక్యాలు పంపించండి. 74వ కీర్తన 3వ వాక్య భాగంలో, శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. చూడండి, దేవుడిచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి ఆసాపు చేస్తున్న ప్రార్థన, అలాగే ఆయన పాడుతున్న పాట, ఇది నిజంగా ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే, శత్రువులు పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తాన్ని పాడు చేశారు. ఇప్పుడు మనం ఈ పరిశుద్ధ స్థలం గురించి తెలుసుకోవాలంటే ప్రత్యక్ష గుడారంలోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మనుషులతో కూడా నివసించడానికి ఇష్టపడి మోషేకు దేవుడు చూపించిన నమూనా ప్రకారంగా ఒక ప్రత్యక్ష గుడారం అనేది ఒకటి నిర్మించబడింది. బైబిల్ తెలిసినటువంటి వారికి ఐడియా వస్తుంది. ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుడు నివసించడానికి 3 భాగాలు ఏర్పాటు చేశారు. ఆ 3 భాగాలలో మొదటి భాగం ఆవరణమని, రెండవ భాగం పరిశుద్ధ స్థలమని, 3వ భాగం అతి పరిశుద్ధ స్థలం అని చెప్పి 3 భాగాల కింద ఒక గుడారం ఏర్పరచబడింది. దాన్ని ప్రత్యక్షపు గుడారము అంటారు. ఈ ప్రత్యక్షపు గుడారం ఏదైతే ఉందో ఇది దేవుని యొక్క నివాస స్థానం. దేవునికి ఒక ఆశ ఉంది, మనుషులతో కూడా నివసించాలని. అందుకు దేవుడు ఆ గుడారములోకి వచ్చి ఆయన వసిస్తూ ఉండేవాడు. ఈ పరిశుద్ధ స్థలపు నమూనాయే నేడు క్రైస్తవ సంఘపు యొక్క నమూనా. అలాగే దీన్ని చూసినట్లయితే శత్రువు పాడు చేసినటువంటి పరిశుద్ధ స్థలం గురించి మనం చూస్తే, ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటిని సమస్తాన్ని పాడు చేశాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయని మనం చూడాలంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ గుడారం గురించి వివరిస్తూ ఆయన ఆ 9 హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్న మాట, దయచేసి 2 వాక్యాలు చెప్తున్న మాట. యాలయనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడింది, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు. చూడండి, దీనికి పరిశుద్ధ స్థలము అని పేరు. ఇప్పుడు శత్రువు ఆవరణమును పాడు చేయలేదు, అతి పరిశుద్ధ స్థలానికి వాడు వెళ్ళలేడు. ఎందుకంటే అది దేవుని మందస్సు ఉండేటటువంటి చోటు, అక్కడ దేవుడు వసించేటటువంటి ప్రదేశం. అక్కడికి పోవాలంటే వాడి వల్ల కాదు. అది అతి పరిశుద్ధ స్థలం, ప్రభు యొక్క నివాస స్థానం. కాబట్టి వాడు ఆవరణాన్ని పాడు చేయలేదు. ఇంకా ఆవరణంలో చూస్తే బలిపీఠం ఉంటుంది, గంగాళము శుభ్రం చేసుకోవడానికి ఈ ఉపకరణాలన్నీ ఉంటాయి. దీని అర్థం ఏంటంటే, ఆత్మీయంగా శత్రువు అనే సైతాను ఆవరణాన్ని పాడు చేయలేదు అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఉన్న కార్యకలాపాలు ఏమీ ఆపలేదు. బలిపీఠం అంటే అర్పణ గుర్తు, అంటే అర్పించడానికి. ఇప్పుడు అర్పణలు ఏమీ ఆపలేదు. చాలామంది అర్పిస్తూ ఉంటారు, కానుకలు కానీ
దశమ భాగాలు కానీ సందాలు కానీ ఇవ్వడానికి సాతాను అడ్డు రావడం లేదు. అందుకే మారుమనసు పొందినోడు కూడా లక్షల మీద కానుకలు ఇవ్వడం, మారుమనసు పొందకపోయినా దశమ భాగాలు తీయడం, మారుమనసు లేకపోయినా ప్రతిష్టార్పణలు తేవడం. అర్పణలకేమీ సంఘాల్లో లోటేమీ లేదు. మార్పు లేనటువంటి శాస్త్రులు పరిచయులు ఆ రోజుల్లో పుదీనాలు జీలకర్రలు కూడా వాళ్ళు దశమ భాగాలు తీస్తూ ప్రథమైన వాటిని మర్చిపోయారని ప్రభు కూడా చెప్పేవారు. వాళ్ళు వాస్తవానికి వాళ్ళు సర్పసంతానం అయినప్పటికీ కూడా భక్తి విషయంలో చాలా స్పీడ్గా ఉండేవారు. యేసు ప్రభు వారు వచ్చేసరికి వాళ్ళ మతభక్తి చాలా అద్భుతంగా ఉంది. అంటే దీన్ని బట్టి మనం చూస్తే వాళ్ళు చాలా ఒక అద్భుతమైనటువంటి అర్పణలు అర్పించేవారు. చివరికి చిన్న వస్తువు జీలకర్ర కూడా తీసేవారు. అంత నిష్ఠపరులు. అయితే వారిని ఏమన్నాడు ప్రభు అంటే, మీరు చేస్తుంది బాగుంది కానీ అసలైన దాన్ని మీరు చేయట్లేదు అన్నారు. అంటే ఇది ఎందుకు చెప్పాను మీకంటే, ఒక మారు మనసు లేని వ్యక్తి దశమ భాగం ఇవ్వగలడు, ఒక పవిత్రత లేనటువంటి వ్యక్తి కానుకలు ఇవ్వగలడు. ఎందుకంటే ఆవరణం జోలికి వాడు పోలేదు. అందుకే సేవకులుగా సంఘాలలో కానుకలు వస్తున్నప్పటికీ మనం ఏమనుకుంటున్నామంటే పర్వాలేదు అని తృప్తి చెందుతున్నాం, కానీ పరిశుద్ధ స్థలం గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు లేరు. కానీ శత్రువు దెబ్బ కొట్టింది పరిశుద్ధ స్థలం మీద. ఆ పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తాన్ని పాడు చేశాడు. ఒక్కటి కాదు, సమస్తాన్ని పాడు చేశాడు. అక్కడ 3 వస్తువులు మీకు చూపించాను. మొదటి వస్తువు దీపస్తంభం, రెండవది బల్ల, మూడవది ఉంచబడిన రొట్టెలు. ఈ 3 వస్తువులు పరిశుద్ధ స్థలములో ఉండకుండా పాడు చేశాడు. దాన్నే పరిశుద్ధ స్థలం అని దేన్ని అంటారంటే సంఘాన్ని అంటారు. అవును, ప్రపంచ దేశాలలో పరిశుద్ధమైన స్థలం ఏదన్నా ఉందంటే అది దేవుని సంఘం. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలబడిన వారు గుంపు నివసించే ప్రదేశం. 1 కొరింథీ పత్రిక 1:2 మీరు చూస్తే పరిశుద్ధులుగా ఉండటకు పిలబడినటువంటి వారు సంఘం అంటే, ఆ పరిశుద్ధులు నివసించే ప్రదేశం పరిశుద్ధంగానే ఉంటుంది. అపవిత్రమైన స్థలాల్లో పరిశుద్ధులు ఉండలేరు కదా. కాబట్టి పరిశుద్ధ స్థలం అంటే సంఘమే. నేటి దేవుని సంఘాలలో ఈ 3 వస్తువులు లేకుండా చేశాడు. అర్పణలు ఉన్నాయి. క్రిస్మస్ కూటాలు పెట్టారంటే మొత్తం గ్రామం అంతా కూడా, దేశం అంతా కూడా కానుకలు పంపిస్తూ ఉంటారు. కానుకలకి అభ్యంతరం ఏమీ లేదు, అర్పణకేమీ అభ్యంతరం లేదు. ఇక ఆవరణంలో జరిగే కార్యక్రమాలకి ఏమీ లోటు లేదు. దాన్ని వాడు పెద్ద పట్టించుకోలేదు ఎందుకు. కానీ పరిశుద్ధ స్థలం ఉన్న వాటిని మాత్రం పాడు చేశాడు. ఈ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. దయచేసి తప్పకుండా వినండి, మిస్ అవ్వకుండా. మీరు 10 మందికి దీన్ని షేర్ చేయండి. నేటి సంఘాల్లో ఉన్న లోటు మీకు చెప్తున్నాను. సంఘాల్లో డబ్బుకేమీ లోటు లేదు. కొంతమంది చెప్తూ ఉంటారు, మా సంఘంలో లక్షలు నిల్వ ఉంది. ఏదైనా కార్యక్రమం పెట్టామంటే డొనేషన్ చేసేవాళ్ళు మాకు సంఘంలో చాలామంది ఉన్నారంటుంటారు. అర్పణ బట్టి ఆనందించద్దు. అసలైంది ఉందా లేదా ప్రభు చెప్పాడు కదా. మీరు పుదీనాలోను జీలకర్రలోను సోపులోను ఇస్తున్నారు, మంచిదే. వీటిని మానకుండా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు మీరిపోయారు. కనికరమును లేకపోతే దేవుని ప్రేమించుట ఇవి మర్చిపోయారు. వీటిని చేస్తే బాగుంటుందని ప్రభు చెప్పారు. మరి రోజు ఈ పాట వింటున్న మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే అర్పణలకు ఏమైనా లోటు లేదు. కానీ పరిశుద్ధ స్థలములో లోటు ఏంటంటే, ఇక్కడ మొట్టమొదటిగా దీపస్తంభం అన్నది లేదు. ఈ దీపస్తంభం అనే తయారు ఎలా చేస్తారంటే, ఒక బంగారపు రేకు తీసుకుని దాన్ని సాగగొట్టి దానిలో నుండే దీపాలు రావాలి, అంటే బమితులు రావాలి. మళ్ళీ దానికి ఏరే మొక్క తీసుకొచ్చి అతికించకూడదు. ఒక్క రేకు నుండే సాగొట్టి దాంట్లో నుండి బమితులు తయారు చేస్తాం. ఆ బమితులు తయారు చేసిన తర్వాత దాంట్లో నూనె పోసి ఒత్తులు పెట్టి వెలిగిస్తారు. అది దీపస్తంభం. ఈ దీపస్తంభం అనేది దేని గుర్తు బైబిల్లో అంటే, పేతురు గారు చెప్పిన ఉత్తరంలో మనం చూస్తే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది దీపస్తంభం అంటే. ఇక దాని నుండి వచ్చేటటువంటి కొమ్మలంటే అంటే వాక్యపు సహవాసం. అంటే దేవుని వాక్యం అన్నది మొట్టమొదట సంఘాల్లో లేదు. ఆ వాక్యం లేదు కాబట్టి వాక్యంతో సహవాసం లేదు.
వాక్య సహవాసం చేసేవాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. శత్రువు చేసిన పని ఏంటంటే దీపస్తంభాన్ని వాడు పాడు చేశాడు, అంటే వాక్యాన్ని పాడు చేశాడు. ఇది ఆదిమ అపోస్తుల కాలంలోనే జరిగింది. అపోస్తులు రాశారు పత్రికల్లో, కలిపి చెరిపెడి బోధకులు. వాక్యాన్ని అంటే కలిపి చెరిపేస్తున్నారు. సైతాను తంత్రం ఇది. ఒక సేవకుడు వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నాడంటే అతను అమాయకుడు అనుకోవద్దు, అతన్ని అమాయకుడిగా లెక్కించవద్దు. వాడు చాలా మేధావి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని తప్పుగా బోధించాలంటే వాడికి చాలా తలంతు ఉండాలి, చాలా శక్తిమంతుడైతేనే అలా చెప్పగలడు. నేను పేతురు గారు ఆఖరి ఉత్తరంలో చెప్తారు, ఆఖరి అధ్యాయంలో మన సోదరుడైన పౌలు రాసినటువంటి పత్రికలు చాలా బలంగా ఉన్నాయి. కానీ కొందరు విద్యావిహీనులు, అంటే బాగా చదువుకువైపోయినటువంటి వారు ఈ లేఖనాలని అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పారు కదా. బాగా జ్ఞానం ఎక్కువైపోయినాడు, వాక్యాన్ని వంకరగా బోధిస్తున్నాడు. జ్ఞానం లేని వాళ్ళు తెలిసి తెలియనట్టుగా కొన్ని సత్యాలు చెప్తున్నారు, కానీ జ్ఞానవంతులు బాగా తప్పిపోతున్నారు. ఇది మీ తప్పు కాదు, ఇది సైతాన్ చేసినటువంటి తంత్రం. సంఘాల్లో అన్నీ ఉంటాయి కానీ వాక్యం ఉండదు. ఆరాధన చూస్తే గంటల గంటలు నిలబెట్టి చేస్తారు. ఆ పాటల నుంచి ఈ పాటలోకి జంప్ అయ్యి మరీ ఆరాధిస్తాం. గంటలు గంటలు పాటలు పాడుతాం, గంటలు గంటలు మాట్లాడుకుంటాం. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాక్యంను ఒక లైన్లో బోధించలేకపోతున్నారు, ప్రజలకు అందించవలసిన రీతిగా అందించలేకపోతున్నారు. ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ అంటాడు, నేను సువార్త చెప్పడానికి లేచినప్పుడు, నేను నోరు తెరిచి మాట్లాడటానికి సిద్ధపడినప్పుడు నాకు దేవుడు వాక్శక్తిని ఇచ్చేటట్లుగా ప్రార్థించండి అన్నాడు. వాక్శక్తి అంటే గట్టిగా అరవడం అని కాదు. అక్కడ వాక్శక్తి అంటే ఏమర్థం ఇచ్చారంటే నేను మాట్లాడవలసిన రీతిగా మాట్లాడాలి, అంటే నేను ఎలా మాట్లాడాలో ఆ మాటలే రావాలి. వ్యర్థమైన మాటలు రాకుండా నేను సువార్తను మాట్లాడవలసిన రీతిగా మాట్లాడేటట్లు నాకు దేవుడు వాక్శక్తి ఇచ్చేటట్లు మీ ప్రతి ప్రార్థనలో కూడా విజ్ఞాపన చేయమని పౌలు. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు దేవుని వాక్యం సంఘాల్లో ఉందా? కానీ కథలు ఉన్నాయి, కల్పనా కథలు, కల్పించిన కథలు. కల్పనా కథలను కొంతమంది పాస్టర్లు ఉపమానాలు అంటుంటారు. ఉపమానానికి కల్పనా కథలకి తేడా తెలియదా? ఒక్కొక్క మాట చెప్పాలంటే ఎందుకు కథలు చెప్తున్నావు అన్నామనుకోండి, యేసుప్రభు ఉపమానం లేకుండా బోధించలేదు కదా అంటారు. యేసుప్రభు ఉపమానాలు చెప్పాడు, కానీ నువ్వు కల్పనా కథలు చెప్తున్నావు. కల్పనా కథ అంటే చిన్న ఉదాహరణ చెప్తా. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కుమారులు. 7 కుమారులు ఏటకెళ్ళారు. వాళ్ళు చేపలు పట్టుకొచ్చారు. అందులో కొన్ని చేపలు ఎండాయి, ఒక చేప ఎండలేదు. ఆ తర్వాత ఎందుకు ఎండలేదంటే నాకు ఆ గడ్డి మెట్టి అడ్డొచ్చింది అని చెప్తుంది. ఇంక ఇవన్నీ చెప్పాలంటే మీకు తెలుసు. ఇది నిజమా? చేప చచ్చిపోయి కుళ్ళిపోయింది కదా, అది మాట్లాడుతుందా? చూడండి ఎంత కల్పన కథ. అది అన్నదంటే నాకు గడ్డి మెట్టి అడ్డొచ్చింది కాబట్టి నేను ఎండలేదని చెప్పింది. ఇలా ఈ కల్పించిన కథలు చెప్పే సేవకులు అంటే చెవులు కోసుకుంటారు. బైబిల్ చెప్తుంది ఈ కల్పనా కథలు, ఈ కల్పనా కథల వైపు వెళ్ళకూడదు. ఎందుకంటే సత్యమునకు చెవులియక కల్పన కథల వైపు తిరిగే కాలం వచ్చుచున్నదని ప్రభు చెప్పినట్టుగానే ఇప్పుడు కల్పన కథలు చెప్పేవాళ్ళు అంటే ఇంటర్నేషనల్ స్పీకర్స్. కానీ వాక్యాన్ని వాక్యంగా చెప్పమనండి. వాక్యాన్ని ఒక సరైన లైన్లో బోధిస్తే జనం మారిపోతారు. కానీ ఆ లైన్ సైతం చెప్పనవదు కదా, డైవర్ట్ చేస్తూ ఉంటాడు, దారి తప్పిస్తూ ఉంటాడు. అందుకే చెప్పవలసింది చెప్పడం మానేసేసి వేరే లైన్లోకి వెళ్ళిపోతుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో పేతురు గారు చెప్తారు కదా ఉత్తరంలో, ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన రాకడను గురించి బోధించే విషయంలో అపోస్తులు కల్పనా కథలను ఉపయోగించలేదు. చూడండి ఒక్కసారి మీకు పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం. ఏలయనగా
చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు. చూసారా, అపోస్తులు ఎక్కడ కూడా కథలు ఉపయోగించలేదు, ఒక వేలో బోధించారు. ఈరోజు వేలో బోధిస్తున్నారా? కల్పన కథలు బోధిస్తున్నారా? ఈ కల్పన కథలు బోధించడానికి కారణం ఏంటి? శత్రువు పాడు చేశాడు సంఘాల్లో వాక్యం లేకుండా. ఈ రహస్యం చాలామందికి తెలియదు. ఏదో చెప్పేస్తున్నారు, ప్రసంగాలు అనుకుంటున్నారు, కానీ పరలోకం వెళ్ళడానికి కావాల్సిన ఒక లైన్ చెప్పడం లేదు వాళ్ళు. పరలోకం వెళ్ళాలంటే ఈ ప్రసంగాలు పనిచేయవు. పరలోకం వెళ్ళాలంటే దేవుని శక్తిని గురించి, ఆయన రాకడని గురించి చమత్కారంగా కల్పించిన కథలను ఉపయోగించలేదు వాళ్ళు. అపోస్తలుడు దేవునిచ్చిన వాక్యాన్ని బోధించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా గమనించి, మీ సంఘంలో దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని వాక్యం అంటే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 25 వాక్యంలో నేను చదివితే కనబడింది, మీకు కనబడుతుంది. యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును వివరంగా బోధించడం, అదే వాక్యం చెప్పడం. అంటే ఒక స్టోరీ తీసుకోవడం, ఒక గంట సేపు తినేయడం కాదు. వాక్యం చెప్పడం అంటే నిజంగా దేవుని వాక్యాన్ని గమనించండి ప్రియులారా. ఆ మరుగు చేయబడినటువంటి ఆ యొక్క మర్మమును ఎవరు మరుగు చేశారు? దేవుడు మరుగు చేశాడు. తన మహిమ నిమిత్తం కాదు, మన మహిమ నిమిత్తం మరుగు చేశాడు. కొంతమంది మత నాయకులు మరుగు చేసిన కొన్ని సంగతులు ఉన్నాయి. కొంతమంది మత నాయకులు అంటే శాస్త్రులు పరిచయాలు మూసేశారు కొన్ని విషయాలు. ఆ మూసేసిన వాటిని, ఈ పాస్టర్లు మూసిన వాటిని, ఈ ముసుగులేసిన వాటిని అన్నింటినీ కూడా విప్పడమే వాక్యం బోధించడం. అందుకే ఆ మర్మమైన సంగతులు బోధించడం. అందుకే ఇర్మియా గారు చెప్తూ ఉంటారు 33:3 ఇర్మియా గ్రంథం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులు నీకు బయలుపరుస్తాను అని. ఈరోజు గూఢమైన సంగతులు బయలుపరిచేటటువంటి సేవకులు ఏరి. ఒకవేళ బయలుపరచవస్తే వాళ్ళు సమస్తకు అనుకూలంగా బోధిస్తారు, వాళ్ళు డినామినేషన్ సిద్ధాంతాలు బోధిస్తారు, వాళ్ళకి నచ్చిన ఉపదేశాలను బోధిస్తారు, కానీ వాక్యాన్ని బోధించలేరు. వాక్యాన్ని బోధించాలంటే శత్రువుని ఎదిరించాలి. ఇప్పుడు శత్రువు ఏం చేశాడంటే పరిశుద్ధ స్థలంలో ఉన్న మొదటి వస్తువు దీపస్తంభాన్ని వాడు పాడు చేశాడు. ఇప్పుడు దీపస్తంభము లేదు, దేవుని వాక్యము సంఘాలలో లేదు, వాక్యం చెప్పే సేవకులు కొరువుగా ఉన్నారు. ఒకవేళ వాక్యం చెప్పినా వాళ్ళ సమస్తకు అనుకూలంగా బోధిస్తారు. పెంతుకోస్తు వాళ్ళు పెంతుకోస్తు కోసమే చెప్తారు, ఇంకొక మిషన్ వాళ్ళు వాళ్ళ మిషన్ కోసమే చెప్తారు. ప్రసంగాలు చేసి 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 ఇప్పుడు సెవెంత్ డే అడ్వెస్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్పి లాస్ట్కి వచ్చినప్పటికీ వాళ్ళు ఆ సెవెంత్ డే కోసమే చెప్పి ముగిస్తారు. ఇంకా పెంతుకోస్తు వాళ్ళు ఉంటే వాళ్ళ సిద్ధాంతం గురించి వాళ్ళు చెప్పి ముగిస్తాము. ఇలా మనం చెప్పుకుంటూ పోయి ముగిస్తాం తప్ప లాస్ట్కి పరలోకాన్ని చూపించి ముగించాం. ఇదిగో ఈ సంఘమే కరెక్టు, ఈ సత్యమే కరెక్టు, ఈ మేము చేసే బోధని చెప్పి మనం చూపించుకుని ముగించేస్తాం. కానీ బైబిల్లో సువార్త ప్రకటించేటప్పుడు ఎవరు ప్రకాశం ప్రజల మీద పడాలంటే పాస్టర్ల యొక్క ప్రకాశం కాదు, దైవ సేవకుల యొక్క ప్రకాశము వాళ్ళ సాక్ష్యం కాదు. మనం ప్రకటిస్తున్నప్పుడు ఆ కూర్చున్న ప్రజలు ఏ ప్రకాశాన్ని చూడాలి అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ ఉత్తరములో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ ఉత్తరంలో 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట చాలా అద్భుతంగా వినాలి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు యొక్క ప్రకాశము. చూడండి ఎంత అద్భుతమైన మాట. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డుతనము కలగజేసింది. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తే సువార్త అసలైంది ప్రకాశించకుండా శత్రువు పాడు చేశాడు. అందుకే
ఇప్పుడు సువార్తలన్నీ కల్పించబడిన సువార్తలు, కల్పింపబడిన ఉపదేశాలు, కల్పించబడిన బోధలు. సువార్త అనేది వేరొక సువార్త కాదు, సువార్తను చెరపగోరే సువార్తలు. చూడండి, అపోస్తులు బోధిస్తుంటే ఎవరు ప్రకాశించేవారంటే క్రీస్తు ప్రకాశించేవాడు. వాళ్ళ కన్నుల్లో క్రీస్తు ప్రదర్శించబడేవాడు. గలతీ 3:1 మనం చూస్తాం. అపోస్తులు బోధిస్తున్నప్పుడు క్రీస్తును ప్రదర్శించేవారు, ఒక సినిమా చూపించినట్టు. ఈరోజు పాస్టర్లు ప్రసంగిస్తుంటే వీళ్ళే కనబడుతున్నారు. పాస్టర్ గారికి మొట్టమొదటిగా ఏమీ లేదంట. అతను చెప్తూ ఉంటాడు, నాకేమీ లేదు, నేను ఎంతో పేదవాడిని, ఎంతో ఉన్నతంగా అయిపోయినప్పటికీ ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి కూడా విశ్వాసకి పాస్టర్ గారే కన్నుల్లో మెదిలిపోతూ ఉంటాడు. ఇంక అతను లేక మనం పైకి వచ్చేయాలి, ఇప్పుడు ఆయన లేకనే పైకి వచ్చేయాలి. ఆయన నిజంగా ఈరోజు సేవకు వస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఇంత ఆశ ఎందుకు వచ్చేస్తుందంటే, పాస్టర్ గారిని మనం చిన్నప్పటి నుంచి, అంటే మనం చర్చికి వెళ్ళిన కాడి నుంచి చూస్తున్నాం, ఆయన ఎంత డెవలప్ అయ్యాడు. ఆయన ఫస్ట్ ఏముండేది కాదు, పిల్లలు తింటాకు ఉండేది కాదు, సైకిల్ ఉండేది కాదు, బండి ఉండేది కాదు. నిజంగా ఇప్పుడు వాళ్ళు బండి కొనుక్కున్నాడంటే నిజంగా ఈ సేవలో ఏదో మహిమ ఉందని చెప్పి, ఈ సేవకులు అయిపోవాలని చెప్పి ఎన్ని పోట్లు పడడం, మాయ చేయడం, సంఘాన్ని చీల్చడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారంటే మిమ్మల్ని చూస్తున్నారు వాళ్ళు. మీరు బోధించేది కూడా అలాగే ఉంది, నన్ను చూడు, నా సాక్ష్యం చూడు. పైగా సాక్ష్యం చెప్పడానికి వస్తారు పాస్టర్లు, పైగా అంటారు ఒక అద్భుతమైన సజీవ సాక్ష్యం. అసలు సాక్ష్యం ఎవరు చెప్పాలో వీళ్ళు తెలియదు. సాక్ష్యం ఎవరు చెప్పాలి? మీరు ఎవరికి సాక్షులు? మీరు సాక్షులా? కానీ లోకస్వార్త ఆఖరి అధ్యాయం ఏం చెప్తుంది? మీరు ఏం చెప్పారు ప్రభు? మీరు నాకు సాక్షులై ఉండాలి, నా సాక్ష్యం చెప్పాలి. మీరు మీ సాక్ష్యం కాదు. నా సాక్ష్యం ఏంటి? క్రీస్తు శ్రమపడి 3వ దినమున లేచిననియు, ఆయన మారు మనసును పాపక్షమాపణ ప్రకటించిననియు, ఈ సంగతులకే మీరు సాక్షులు. నేను బైబిల్ ఒరిజినల్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినా. ఈరోజు సాక్ష్యాలు ఏంటి? నేను తాగేవాడిని మానేశాను అని చెప్తాడు. మళ్ళీ సంవత్సరం పోయి మళ్ళీ సారగుట్లో కనబడతాడు. ఇది సాక్ష్యమే, ఇదే సాక్ష్యం. ఎవరి కోసం చెప్పాలంట? కానీ బైబిల్ ఏమంటుంది? క్రీస్తు యొక్క సువార్త ప్రకాశం ప్రకాశింపకుండా యుగ సంబంధమైన దేవత మనోనేత్రమునకు అందరికి కాదు, అవిశ్వాసులైన వారికి కలగజేసింది. అప్పుడు ఎప్పుడైతే మనోనేత్రాన్ని కలగజేసిందో ఇంకొక మంచి మాట చెప్తాను. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. ఈ మనోనేత్రాన్ని గుడ్డితనం కలిగినటువంటి వారు క్రీస్తును ప్రత్యక్షపరచకుండా ఏం చేస్తారంటే వాళ్ళ కోసం చెప్పుకోవడం మొదలు పెడతారు. అది అసలు విషయం. అది కూడా ఇక్కడ అపోస్తులు చెప్పారు. చూడండి, ఒక అద్భుతమైనటువంటి మాట. దయచేసి ఈ మాటలు వింటున్న వారు గమనించాలి. చూడండి, 6వ వాక్యం. గనుక ఏంటి? క్రీస్తునందు ఎల్లడిపరిచెను, మా హృదయములో ఆ సువార్త ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తం మేము పరిచారకులమనియు ప్రకటిస్తున్నాం. దయచేసి గమనించాలి. మీరు కూడా చదువుకోండి. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుకుంటూ వెళ్ళండి. మీరు ఈ భూలోకమందు గుర్తించండి, దేవుని వాక్యం చెప్పేవాడు ఎప్పుడు తనను గురించి ప్రకటించుకోడు. నన్ను చాలామంది మీ సాక్ష్యం ఏంటని అడుగుతుంటారు. ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు చిన్న మొక్క ఏదన్నా సందర్భాన్ని బట్టి చెప్తాము, కానీ సాక్ష్యం చెప్పడానికే దేశాలమ్మట వెళ్ళవసరం లేదు. నీ సాక్ష్యం ఎవరికి అక్కర్లేదు. నీ సాక్ష్యం సత్యం కాదు. ప్రభు చెప్పాడు, ఎవరి సాక్ష్యం సత్యం అంటే యేసు యొక్క సాక్ష్యమే సత్యము. ఇలా యేసుకు సాక్షులు ఉన్నారా? యేసుని గురించి సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? మిమ్మల్ని గురించి మీరు ప్రకటించుకుంటున్నారు కదా, మేము డిగ్రీలు చేసాం, మేము గొప్పవాళ్ళం, మేము ఎంతో అద్భుతం. ఎందుకు వచ్చింది నీ డిగ్రీ? శత్రువు పాడు చేశాడు వాక్యాన్ని, ఆ సంగతి నీకు తెలుసా? నిన్నెప్పుడో సైతాన్ దారి మళ్లించాడు. నిన్ను గూర్చి నీ చెప్పుకోమని చెప్పాడు, నీకోసమే ప్రకటించుకోమన్నాడు, నీ గొప్ప కార్యాలే ప్రకటించుకోమన్నాడు, నీ త్యాగాన్నే ప్రకటించమన్నాడు. కానీ దేవుని త్యాగాన్ని ప్రకటించమనకుండా సైతాన్ ముసుకేసింది. అందుకే పాస్టర్లు వాళ్ళు పడిన కష్టం. నేను ప్రార్థన చేస్తే మొఖాలు చెప్పులు నలిగిపోయాయి. ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడిని, గంటలు నలిగిపోయాను. నేను ఎంతగానో అన్నం మానేసేవాడిని, తిండి లేకుండా. నీకోసం చెప్పమనలేదు ఆయన.
యేసు గురించి చెప్పాలి. అందుకని యోహాను ఏ సువార్త పట్టుకొచ్చాడు? దేవుని రాజ్య సువార్త, అలాగే దేవుని గూర్చిన సువార్త ప్రకటించచ్చు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, చేతులు జోడించి చెప్తున్నాను, సువార్త నమ్మండి. సైతాను దీపస్తంభాన్ని తీసేశాడు. శత్రువు పరిశుద్ధ స్థలాన్ని పాడు చేశాడు. శత్రువు పరిశుద్ధ స్థలమున్న సమస్తమును పాడు చేశాడు. వాటికి జయము కలిగేటట్లు సంఘం ప్రార్థించాలి. మంచి సేవకులు లేవాలి. వాక్యాన్ని ఒక వేలో ప్రకటించేవారు, వాక్యంగా బోధించే వాళ్ళు దేవుడు లేపునుగాక. ఆమేన్. చూడండి, దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళ వాక్యం అంటే అర్థం చేసుకోండి. ఈరోజు ఈ సాక్ష్యం లేదు. ఈరోజు ఈ అసలైన సువార్త ప్రకాశింపకుండా, ఆ మరుగు చేయబడినటువంటి ఆ మర్మాన్ని వివరించకుండా ఏమేమో చెప్తారు. ప్రజలను ఉర్రుతులు ఊహించేటటువంటి ప్రసంగాలు, సాయంత్రానికి ధనవంతులైపోతారని రెచ్చగొట్టే ప్రసంగాలు, ఏది వచ్చి పడిపోద్ది నేను ప్రార్థన చేస్తేనే ప్రసంగాలు, నీకు 4 ఆరైపోతాయని చెప్పే ప్రసంగాలు సువార్త కాదు. నీ దురాశలను చంపేదే సత్యం. ప్రసంగాన్ని వింటున్నప్పుడు నీ ఆశలు చచ్చిపోవాలి. వాక్యం వింటున్నప్పుడు నీలో దురాశలు చచ్చిపోవాలి. వాక్యాన్ని సేవకుడు ప్రకటిస్తున్నప్పుడు ఆశలు రేగకూడదు, కానీ ఉన్న ఆశలు చచ్చిపోవాలి. ఆశలు చంపేదే దేవుని వాక్యం. ఈరోజు కొంతమంది బోధిస్తుంటే ఆశ పెరిగిపోతూ ఉంటాయి. నేనే ధనవంతుని అయిపోతాను, అయితే నేనే పైకి వచ్చేస్తాను. కేఏ పాల్ గారు సాక్ష్యం చెప్తుంటే, మేము ఆ సేవలోకి వచ్చిన కొత్తలో మాకు ఆయన మీటింగ్కి వెళ్ళిన తర్వాత, ఆ కేఏ పాల్ గారు మీటింగ్కి వెళ్ళిన తర్వాత మాకు ఆయన ప్రకాశమే కనబడింది. నేను పావల అరటిపళ్ళు కొనుక్కున్నా, ఆ అరటిపళ్ళు తినేవాడిని. నిజంగా పావల అరటిపళ్ళతో నేను బ్రతికాను. సైకిల్ ఉండేది కాదు. ఈరోజు నేను ఫ్లైట్లో వెళ్తున్నానంటే మాకు ఇంకా ఆయనే ప్రదర్శన కనబడేది. మనం కూడా అయితే అరటిపళ్ళు తింటున్నాం కదా, మనకు కూడా తినలేదు కదా, అయితే మనం కూడా ఒకప్పుడు పైకి వచ్చేస్తామన్నమాటని ఆ గురుతో పనిచేసేవాళ్ళమే, కానీ ఆత్మలు సంపాదించాలని కాదు. కానీ ఆత్మలు సంపాదించాలి. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారో మీకు తెలుసు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనిషి సాక్ష్యం నమ్మావు అంటే మధ్యలో ఏమవుతుందో తెలియదు. నా యేసయ్య సాక్ష్యం ఎప్పుడు అలాగే ఉంటుంది. నిన్న నేడు మారనివాడు నా యేసు ఒక్కడే. ఈ వాక్యాన్ని బోధించే దమ్ము మనకు ఉండాలి. ఈ వాక్యాన్ని మనం చెప్పాలి, వాక్యాన్ని ప్రకటించాలి. ఈ వాక్యాన్ని ప్రకటించే దమ్ము మనకు ఉండాలి. ఈరోజు ఆలోచించండి, దీపస్తంభాన్ని పాడు చేశాడు శత్రువు. ఆ దీపస్తంభానికి ఉన్న మరొక విశిష్టత ఏంటంటే, దానికి మళ్ళీ ఏ ముక్క పట్టుకొచ్చి యాడ్ చేయకూడదు. ఈ రేక్ కోసం, ఈ దీపస్తంభం కోసం తెలిసినటువంటి వాళ్ళు, ఈ దీపవృక్షం కోసం తెలిసేటటువంటి సేవకులు గ్రహిస్తారు దీన్ని. దానికి ఏరే ముక్క తీసుకొచ్చి యాడ్ చేయరు. ఒక్క రేకునే సాగొట్టాలి. దాని మర్మం ఏంటంటే, ఎక్కడ విషయాలు పట్టుకొచ్చి వాక్యంలో కలపకూడదు. దీని నుంచి ఒక ముక్క తీయకూడదు. ఎంత సైజు చెప్పాడో దేవుడు అంత రేకు చేయవలసింది. అందుకే చాలామంది వాక్యాలు చెప్పలేక వాక్యానికి మళ్ళీ తీసుకొచ్చి ఇంకొక వాక్యాన్ని అతుకుతారు. చూడు, బైబిల్ మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బోల్డ్ ప్రసంగాలు చేయొచ్చు. ఈ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బోధిస్తే చాలామంది మారిపోతారు. అయితే వీళ్ళు అలా బోధించలేక ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు దీనికి ముక్కలు అతుకుతూ ఉంటారు. ఈ ముక్కలు అతకటం అంటే అర్థం ఏంటంటే, ఈ బైబిల్లో చదివించేది ఒక్క ముక్క ఎంత ఉంటుంది, బయట మాటలు పట్టుకొచ్చి కలిపేస్తూ ఉంటారు. ఈ మధ్య ఇంకో కొత్త విషయం వచ్చింది. ఈ లోపల విషయాలు బోధించడం ఆపి బయట వేదాలకు చెప్పడం కూడా మొదలుపెట్టారు. దాన్ని బైబిల్ తీసుకొచ్చి కలుపుతుంటారు. వేదాలు అదే మన భారతదేశంలో హైందువులు గౌరవించే గ్రంథాలు, ఉపనిషత్తులు, పురుష సూక్తాలు, బంగారు తాండియాలు, ఇలాగా అష్టదశ పురాణాలు, ఇవన్నిటిని తీసుకొచ్చి బైబిల్కి ముడిపెట్టి, బైబిల్లో ఒక వాక్యాన్ని తీసుకుని సూర్యుడు అని ఇక్కడ ఉంది కాబట్టి ఈ సూర్యుడని ఆ వేదంలో కనుక ఉందనుకోండి, ఆ సూర్యుడు ఎవరో కాదు యేసు ప్రభువే అని చెప్పి దాన్ని తీసుకొచ్చి దీనికి లింక్ పెడతారు. ఇది కలపడం. ప్రకటన గ్రంథంలో ఏం రాస్తుంది? దీంట్లో కలపకూడదు, తీయకూడదు. పోనీ సపోజ్కి ఇదే బైబిల్లో ఎక్కడన్నా
ఇదే బైబిల్ ఎక్కడైనా ఈ గ్రంథంలో మాటలు ఇంకా వేరే గ్రంథంలో ఉన్నాయని రాసి ఉంటే దాన్ని మనం కలిపిన అందం. ఆయన అనలేదు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు చదివేవాడు ధన్యుడు. ఇంక బయట గ్రంథాలు కాదు అక్కడ. ఇంక ప్రసంగి అయితే తన పరిశోధనలు చెప్తాడు, గ్రంథాలు ఎన్నో రచించబడుతుంటాయి, పుస్తకాలు, వాటిని చదవద్దు అన్నాడు ఆయన. ఇప్పుడు దీపస్తంభం తీసేసినంత గుర్తు ఏంటంటే వీళ్ళంతా కల్పించబడినటువంటి బోధలు. ఇప్పుడు ఆ బయటి వేదం పట్టుకొచ్చి బైబిల్కు ముడిపెట్టి ఇక్కడ కన్యమరిగా పుట్టినటువంటి వాడు యేసుప్రభుని ఉంది, అక్కడ కూడా కన్యా సుతాయ నమః అని ఉంది కాబట్టి ఆ కన్యా సుతాయ నమః అనగానే ఈ యేసుప్రభు వారే. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అన్నారు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అని ఉంటుంది. అంటే బ్రహ్మపుత్రుడు ఎవరు? బ్రహ్మ అంటే దేవుడు, పుత్రుడు అంటే యేసుప్రభు. అంటే ఇది కూడా వాళ్ళు కూడా బైబిల్లోనే చెప్పారు అంట. ఇప్పుడు బ్రహ్మదేవుడికి యెహోవా దేవునికి సంబంధం ఉంటుందా? యెహోవా దేవుడు ఏమన్నా బ్రహ్మదేవుడిలాగా ఉన్నారా? ఆ ఇతర గ్రంథాల జోలు మీకు ఎందుకు? ఒకవేళ ఒప్పుకుంటారా మీరు? మీ బ్రహ్మ మా యెహోవా, మీ యెహోవా మా బ్రహ్మ ఒకటని వాళ్ళు అన్నారనుకోండి, మీరు ఒప్పుకుంటారా? తర్వాత మా వేదాల్లో మీ యేసుప్రభు ఉన్నమాట వాస్తవమే, అయితే మరి మీ బైబిల్లో కూడా మా దేవత పేరుంది అంటే ఒప్పుకుంటావా? ఎందుకు చెప్పు వాళ్ళు మూలన కూర్చున్నటువంటి వారిని కదపడం? నీ బైబిల్ చెప్పడం రాలేదనుకో, తెలిసినటువంటి సేవకుల దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళతో కలిసి తిరిగి ఆ ప్రత్యక్షత పొందుకుని బోధిస్తే మంచిది కదా. నువ్వేదో పండితుడిగా పేరు పొందాలని నక్క పులిని చూసి వాతలేసుకున్నట్టు నీ వేషాన్ని మార్చుకుని తిరగడం, నీ మాట మార్చినంత మాత్రాన, నీ మాట ఏదో మాధుర్యముగా వాక్చాతుర్యంగా మాట్లాడినంత మాత్రాన పంతులైపోతావా నువ్వు? ఇప్పుడు ఒక బేపనుడు చదువుతున్నటువంటి మాటని ఆ మంత్రాలను చదివేగానే అయిపోతావా? అంటే ప్రజల్ని మనం ఎలా మోసం చేస్తుంది సైతాన్ అంటే వాక్యాన్ని తీసేసింది సంఘాల్లో. కానీ 1 యోహాను పత్రిక 1:1 మీరు చదివితే ఒక అద్భుతమైనటువంటి మాట, వాళ్ళు ఆది నుండి ఏది ఉందో అదే ప్రకటించారు. ఆది గ్రంథం బైబుల్ అదే ప్రకటించారు వాళ్ళు. ఇంకా అపోస్తుల పౌలు 1 కొరింథీ 2 చూస్తే సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరేది నేను ఇంకా ప్రకటించకూడదని మీ మధ్య నిశ్చయించుకున్నానని ఆయన చెప్తాడు. కానీ మీకు ఆ నిశ్చయత లేదు. ఇక్కడ సైతాన్ తంత్రాన్ని మాత్రమే చెప్తున్నాను, వేరే వాళ్ళ డినామినేషన్ కూడా నాకు అక్కర్లేదు, వాళ్ళు ఎంత వత్తాదులైనా కూడా నాకు అవసరం లేదు. నేను చెప్తుంది బైబిలా కాదా? ఈ మాటలు వింటున్న మీరే సాక్షులు. నేను చెప్పేది ఏంటంటే దీపస్తంభముకి ఏరే ముక్క పట్టుకొచ్చి యాడ్ చేయకూడదు. నువ్వు చెప్పే దమ్ముంటే బైబిల్లో ప్రశ్న ఉందంటే బైబిల్లో సమాధానం ఉంది. బైబిల్కు బైబిలే సమాధానం. ఒక ముక్క తీసుకున్నావు, దానికి సంబంధించిన ముక్కలు బైబిల్లో ఎతుకు. కవీశ్వరులు చెప్పి నీ పట్టుకొచ్చి బైబిల్లో పెట్టద్దు. కవీశ్వరులు చెప్పి నీ బైబిల్లో పెట్టద్దు. కవులు కవులే, అపోస్తులు అపోస్తులే. ఈ కవులు ఇవన్నీ పట్టుకొచ్చి పెడతారని సంఘ పునాది ఎఫెసీ 2:20 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులు? సంఘ పునాది ఎఫెసీ 2:20 ఏం రాయబడింది? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలేసిన పునాది మీద సంఘం కట్టబడుతుంది. ఇది సంఘం. ఇంకా ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి దేవుని ఆలయమగుటకు వృద్ధి పొందుతున్నది. ఇది క్రైస్తవ మనోభావం. ఇది క్రైస్తవుల యొక్క సిద్ధాంతం. ఇది అపోస్తులు చెప్పిన ఉపదేశం. ఇదే అపోస్తుల బోధ. దేవుడు మీకు ఒక ప్రత్యక్షత దయచేయునుగాక. ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ సహోదరుడా, దయచేసి మతాన్ని విడిచిపెట్టు. మత సిద్ధాంతాలు బోధించకు. దేవుని సంఘం గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించావంటే నీకు దుఃఖం కలుగుతుంది. సంఘాలలో వాక్యం లేదు. వాక్యం ఉంటే వాళ్ళు బతికే వాళ్ళే. బైబిల్ చెప్తుంది నా వాక్యమే నిన్ను బతికిస్తున్నదని. బైబిల్ చెప్తుంది నా నోట వచ్చు మాట వల్ల మనుషులు బ్రతుకుతారని. ఈరోజు నోటి నుంచి వచ్చే మాటలు ఉన్నాయా? వేరే వాళ్ళు చెప్పిన మాటలు బోధిస్తున్నారా? ఈరోజు వాక్యమే బోధిస్తున్నారా?
ఈరోజు వాక్యాన్ని చెప్తున్నారా? వాక్యాన్ని తెలియచేస్తున్నారా? ఈరోజు చూడండి, శత్రువు చేసిన పని. శత్రువు పరిశుద్ధ స్థలములను సమస్తమును పాడు చేశాడు. ఫస్ట్ గుండా దీపస్తంభాన్ని పాడు చేశాడు. దీపస్తంభాన్ని దీపస్తంభంగా బోధించకుండా ముక్కలు పట్టుకొచ్చి కలుపుతున్నారు. అక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క, అక్కడొక ముక్క, ఈ గ్రంథంలో ముక్క, ఆ గ్రంథంలో ముక్క పట్టుకొచ్చి ఈరోజు క్రైస్తవం మీద ముగ్గు జల్లుతున్న క్రైస్తవులు. మతోన్మాదుల మీద పడి మనం ఏదంటున్నాం కానీ మతోన్మాదులను రెచ్చగొడుతుంది క్రైస్తవ సంఘమే. వాళ్ళ గ్రంథాల జోలికి మీరు వెళ్లకుండా మన పూర్వం ఉన్నటువంటి భక్తులు సేవ చేసినట్టు మీరు చేసుకుంటా పోతుంటే ఈరోజు ఇంత ఇబ్బంది కలిగేది కాదు క్రైస్తవ్యానికి. చర్చిలు కూల్చేవాళ్ళు కాదు, చర్చిల మీదకి వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు చర్చిని కన్నులు చూపించింది మీరే, చర్చి మీద దురభిప్రాయం కలిగించింది మీరే, క్రైస్తవులు అంటే ఇలాంటి వాళ్ళని కలిగించింది మీరే. ఈరోజు అందుకనే అబద్ధ బోధకులను ఎండగడుతున్న వాళ్ళు మతోన్మాదులే. అందుకే ఒకడు సవాల్ చేస్తున్నాడు, ఎవడన్నా స్వస్థపరుస్తానని కానీ అద్భుతాలు చేస్తానని కానీ అంటే వాడికి అయిపోద్ది అంటున్నాడు. మనం ఇంకా అద్భుతాల మీదనే కట్టబడుతున్నాం, ఇంకా స్వస్థతల మీదనే మన పునాది, ఇంకా ఆశ్చర్యకార్యం మీద మనం పునాది. కానీ బైబిల్ చెప్తుంది, వాక్యమును బోధించండి, సమయమందును అసమయమందును ప్రకటించు. నీ అద్భుతాల సువార్త ఆఫ్ చేయి, నీ స్వస్థతల మాట ఆఫ్ చేయి. స్వార్థ సభలను పెడతారు ఎడ్డింగు, దేవుని రాజు స్వార్థ సభలను పెడితే సరిపోద్ది, అలా పెట్టరు. పైగా స్వస్థత మహాసభ, స్వార్థ స్వస్థత, స్వార్థ స్వస్థత. ఏ స్వస్థత లేకపోతే సువార్త నడదా? ఒకసారి ఆలోచించండి నా ప్రియమైన వాళ్ళ. దీపస్తంభం ఉందా? చూసారా, పరిశుద్ధ స్థలమున్న సమస్తమును పాడు చేశారు. ప్రజలకి వాళ్ళ వాక్య సహవాసం లేదు, పాస్టర్ల సహవాసం ఉంది, సమస్తల యొక్క సహవాసం ఉంది, డినామినేషన్ల యొక్క సహవాసం ఉంది, అమెరికా వాళ్ళ సహవాసం ఉంది. కానీ వాక్య సహవాసం ఉంటే అది నేను బతికిస్తుంది. వాక్యంతో సహవాసం చేస్తే నువ్వు బ్రతికించబడతావు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, మీకు చేతులు జోడించి చెప్తున్నాను, వాక్యాన్ని ప్రకటించండి. ఎవరు రాసిన పుస్తకాలు కాదు. కొన్ని సంఘాలు ఉన్నాయి, వీళ్ళు తీసుకొచ్చి కలపడం అంటే. కొందరు వేదాలు చెప్తారని చెప్పాను కదా, కొందరు అయితేని పుస్తకాలు చెప్తారు. ఒక భక్తుడు పుస్తకాలు రాశాడంట, ఆ పుస్తకాలే చెప్తారు చర్చిలో వాళ్ళు. ఆ పుస్తకాలు చదివి వెళ్ళిపోతారు అంతే. ఆ పుస్తకాలు ఈరోజు ఏంటి అంశం, ఆ పుస్తకం చదివి ఆ ప్రసంగం చేసి అంతా ముగిస్తుంది. బైబిల్ తెలియదు వాళ్ళకి. మళ్ళీ బైబిల్లో పలానా వచ్చిన వాడు అడిగితే వాడు చెప్పలేడు, ఎందుకంటే బైబిల్ చదవడు వాడు, ఆయన రాసిన పుస్తకాలే చదువుతాడు. ఇది కూడా కలపడమే తీసుకొచ్చి. పుస్తకాలు రాసే వాళ్ళకి ఏముంది, వాళ్ళ మనసులో ఉన్న మాటలన్నీ దాంట్లో మలిసి రాసేస్తారు. వాక్యం ఉందా లేదా తర్వాత సంగతే, వాళ్ళ మనసులో మాటలన్నీ దాంట్లో రాసేస్తారు. ఆ మనసులో మాటలు పట్టుకుని మీరు బోధించేస్తారు, ఎక్కడో దగ్గర దొరికిపోతారు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని పొందుకోండి. వాక్యాన్ని మీరు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే మిమ్మల్ని సంఘం ఎదిరించడం లేదు. ఆనాడు మోషే అహరోనులు ఎదిరించారు, నీళ్ళు లేవని ఎదిరించారు. ఎదిరించాక వాళ్ళు ఏమయ్యో తెలుసా, పాస్టర్లు ఇద్దరు కలిసి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు, తండ్రి వీళ్ళని చంపేసేలా ఉన్నారు, నీళ్ళు ఇమ్మని. ఆ తిరుగుబాటు చేయటం వల్ల వాళ్ళకి వచ్చిన మేలు ఏంటంటే ఇజ్రాయిల్కి నీళ్లు రప్పించారు. ఈరోజు కూడా సంఘాల్లో విశ్వాసులు సేవకుల మీద తిరగబడేంత వరకు కూడా మీకు సరైన వాక్యాన్ని బోధించారు. మీరు అడగొచ్చు, ఆదివారం గుడికి వెళ్తున్నారు కదా, డబ్బులు వేసుకుని అక్కడ కానుకేయాలి, మరి మీరు ఛార్జీలు వేసుకుని వెళ్తున్నారు కదా, మీకు వాక్యం అందనప్పుడు మీరు అడగొచ్చు, అయ్యా మాకు నీళ్లు సరిపోవట్లేదు, మాకు వాక్యం చెప్పండి అయ్యా, మీరు కథలు చెప్పొద్దు అని చెప్పి. కానీ మీరు ఎదిరించుంటే సేవకుల్ని, వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని పొందుకునేవారే, ప్రభుని అడిగేవారే. ప్రభువా, ఈ శ్వాసలు వాక్యం సరిపోవట్లేదు అంటున్నారు, నేను చెప్పాలంటే నేను నా దగ్గర శక్తి లేదని అప్పుడు ఏడ్చేవాడే. ప్రతి కథకి నవ్వుతున్నావు కాబట్టి, ప్రతి పిట్ట కథకి నువ్వు ఎగిలిస్తున్నావు కాబట్టి మీకు భయపడటం లేదు. కానీ విశ్వాసులు ఒకసారి సంఘాల్లో సేవకులను అడగాలి, మీరు లేచి, అయ్యా మాకు వాక్యం సరిపోవట్లేదు, మాకు వాక్యం బోధించండి. మీరు కథలు చెప్తున్నారండి, బైబిల్లో మాటలు చెప్పడం లేదు, బైబిల్లో ఎన్ని మర్మాలు ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయి, మాకు ఈ నేర్పొచ్చు కదయ్యా అని ఒక్కసారి మీరు ఎదిరించి అడిగితే మీ పాస్టర్లకు భయం వచ్చేది. అప్పుడు వెళ్తారు దేవుడి సన్నిధికి, దేవుడి సన్నిధికి వెళ్ళి సాగిలిపడి, ప్రభు దగ్గర సాగిలిపడి ఏడుస్తారు నా ప్రియమైన వాళ్ళని.
అయ్యో ప్రభా, నువ్వు వాక్యం వేయకపోతే వాళ్ళు మమ్మల్ని బతకనియ్యరు అని దేవునికి ప్రార్థన చేస్తారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుల, దయచేసి గమనించండి. శత్రువు పరిశుద్ధ స్థలములో ఉన్న వాటినే పాడు చేశాడు. సంఘానికి ఏది ఉపకారమైందో అది లేదు, సంఘాన్ని బ్రతికించేదేదో అది లేదు, సంఘానికి జీవం ఇచ్చేదేదో అది లేదు. సంఘం పరలోకం తీసుకెళ్లేది ఏంటంటే వాక్యమే. ఒక యవనస్తుడు తన జీవితాన్ని, వాడి నడకను శుద్ధి చేసుకునేది దేవుని వాక్యమే. యవనస్తులు మారాలంటే వాక్యం ఉండాలి. సంఘంలో జీవం రావాలంటే జీవవాక్యం ఉండాలి. వాక్యమే లేదు. దీపస్తంభాన్ని ఆర్పేశాడు. దీపస్తంభం లేదని ఏడ్చేవాళ్ళు లేరు, కానీ ఏదో కథ చెప్తున్నారు మా పాస్టర్ గారు. ఈరోజు బాగా పాస్టర్లు కథలు నేర్చేశారు. నవ్వులాట, జోకులేయడం. ఆ జోకులు వేసేటప్పటికి మీకు ఎంత ఆనందం వచ్చేస్తుందంటే, మా దైవ సేవకులు ఎంత ఇంటర్నేషనల్ స్పీకర్స్. నేను చెప్తాను, వాక్యం బోధిస్తే వీళ్ళు ఇంటర్నేషనల్ ఎవరు పిలవరు. వాక్యం బోధించినటువంటి వారిని ఒక్కసారి వస్తే మళ్ళీ రానియరు. కథలు చెప్పి వాళ్ళకు అనుకూలంగా బోధిస్తే అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారని బైబిల్లో ఉంది, కానీ వాక్యాన్ని బోధించేవారిని కాదు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న వారు గమనించండి, మన పరిస్థితి ఎటు వెళ్ళిపోతున్నది, మన సంఘం ఎక్కడికి పోతున్నది. ఈరోజు దేవుని వాక్యం సంఘాల్లో ఉందా? ఒకవేళ వాళ్ళు ప్రసంగిస్తున్నప్పుడు మనకు యేసు మీద మనకు పిచ్చి పెరుగుతుందా? యేసయ్య మీద ప్రేమ పొంగుతుందా? ఇవాళ యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుందా? అనిపించడం లేదు. వాళ్ళు ఎంతసేపు లోకాశీర్వాదాలు చెప్తుంటో, ఈ లోక అభివృద్ధిని కోసం బోధిస్తుంటే ఈ లోకంలో ఇంకా డెవలప్ అవ్వాలనిపిస్తుంది, కానీ ఈ లోకాన్ని విసర్జించి వెళ్ళిపోదామనే ఆశ ఎందుకు రావట్లేదంటే అపోస్తుల బోధ లేదు. అపోస్తులు బోధిస్తుంటే ఇల్లు కూడా అమ్మేయాలనిపించేది, వాళ్ళకి పొలాలు అమ్మేసేవారు. ఇంకా భవిష్యత్తు కోసం వాళ్ళకి ఆశ లేదు, భవిష్యత్తును చూసేవారు కాదు. ఇండ్లనైనను భూములైనను అమ్మి ఎందుకు పెట్టారు తెలుసండి? ఆ బోధ అలా ఉండేది. రేపే వెళ్ళిపోతాం, ఆశ పెంచుకోవద్దు. ధనం కోసం పాకులాడకండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష కోసం దుబాయ్, కువైట్ వెళ్ళిపోవడానికి ప్రయత్నించకండి. కువైట్ వెళ్ళిపోవాలి, 2 సంవత్సరాలు చేసి వచ్చేయాలి, మేము ఆ పొలం కొనేయాలి, ఈ భూమి కొనేయాలి, ఈ ఆస్తి కొనేయాలి. ఈ ఆశ మీకు ఇంకెందుకు రేగుతుందంటే దురాశలు చంపే సువార్త లేదు, దురాశలు చెప్పే బోధకులు లేరు, దురాశలు చంపేటటువంటిది సత్యము. ఎఫెసీ పత్రిక 4:20 రాయబడింది, యేసులో ఉన్న సత్యము ఉన్నది ఉన్నట్టు కనుక మీ చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం అనే ఆ దురాశలను విడిచి వాక్యం చెప్పామంటే దురాశ చచ్చిపోవాలి. వాడికి దురాశ చచ్చిపోవాలి. వాడికి అసలు మనసు ఉండకూడదు, వాడికి ధనాపేక్ష. అందుకే దశలోనికి రాసినటువంటి ఉత్తరంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని మనం ఎప్పుడు వినియోగించలేదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాన్ని ఆశించిన వారు తాను పొడుచుకుని చచ్చారు. సంఘమా, ధనాపేక్ష ఉండకూడదు క్రైస్తవుడికి. ధనాపేక్ష వచ్చింది అంటే వాడు వాక్యం బోధించాడు, ఇంకా కథలు చెప్పి ధనాన్ని సంపాదిస్తాడు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఆఫర్లు ఇస్తాడు, ప్రజలను ఆకట్టుకోవడానికి ఆఫర్స్ను సిద్ధం చేస్తాడు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, దేవుని సంఘములో శత్రువు పాడు చేసిన వాటిని తీసుకొచ్చేటటువంటి వారు కావాలి. ఎంత పోరాటం చేయాలి, ఎంత యుద్ధము చేయాలి, ఎంతగా పెనుగులాడాలి, ఎంతగా యుద్ధం చేస్తే అది వస్తుంది. ఈరోజు ఆలోచించండి నా ప్రియమైన వాళ్ళ, ప్రియ స్నేహితుడా, నా సహోదరుడా, దయచేసి రోషం తెచ్చుకోండి. శత్రువు పాడు చేసినటువంటి ఆ దీపస్తంభాన్ని నిలబెడదాం. ఏలియా చూడు, మరలా ఆ బయలుదేవతను సిగ్గుపరచడానికి, ఆ బయలు ప్రవక్తలు కానీ ఆ ప్రజలు కానీ యెహోవాయే దేవుడని చెప్పడానికి ఏలియా చేసిన పని ఏంటి తెలుసా? పడిపోయినటువంటి బలిపీఠాన్ని మరలా నిలబెట్టాడు. ఆ 12 రాళ్లను నిలబెట్టాడు. అప్పుడే దైవశక్తి దిగి వచ్చింది, దేవుని వాక్కు దిగి వచ్చింది. దేవుడు అక్కడ ధైర్యపరిచాడు, ఏలియాని బలపరిచాడు. ఒక చిన్న ప్రార్థన చేశాడు, తండ్రి వీళ్ళందరూ నిన్ను చూసినట్లు, నువ్వు ఉన్నావని నిరూపించబడేటట్లు ఒక్కసారి రమ్మనగానే అగ్ని కింద దిగి వచ్చాడు కిందకి దేవుడు.
కారణం బైబిల్లో ఉంది. ఏలియా పడిపోయిన ఆ పడగొట్టిన బలిపీఠాన్ని నిలబెట్టాడు. ఈరోజు పడగొట్టిన దేవుని వాక్యం, కూల్చేసినటువంటి దేవుని వాక్యాన్ని డినామినేషన్లు వచ్చి, సంస్థలు వచ్చి ఏ వాక్యాన్ని అయితే పాడు చేసి బొంగలో తొక్కి సత్యాన్ని పక్కకు నెట్టేసాయో అదే సత్యాన్ని చెప్పడానికి నువ్వు రావాలి. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్న వారి అవివేకం హృదయం మీదకి దిగి వస్తున్న ఉగ్రతను నువ్వు చూడాలి. సత్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. సత్యం చెప్పడానికి రావాలి. సత్యము సంతలో పడి ఉన్నదని వాక్యం చెప్తుంది. అది సంత వీధిలో పడి ఉన్నది, అది తొక్కబడుచున్నది. దాన్ని తీసుకుని బోధించడానికి ప్రభు ప్రత్యక్షత కలిగిన దైవ సేవకుడు కావాలి. బైబిల్ ట్రైనింగ్ చేసినంతరాన్ని సత్యం చెప్పలేడు. ఏదో డినామినేషన్కి వెళ్ళి పట్టాలు కొనుక్కున్నంత మాత్రాన్ని బైబిల్ బోధించలేడు. బైబిల్ని బోధించడానికి దేవుడే పంపించాలి. వాళ్ళని అపోస్తలుడు అన్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ సహోదరుడా, దయచేసి దేవుని వాక్యాన్ని వినండి. ఈ వాక్యాన్ని అనేక మందికి పంపించండి. ఈరోజు దేవుని సంఘములో వాక్యము లేదు, దేవుని సంఘములో సత్యము లేదు, దేవుని సంఘములో వాక్యం చెప్పేవాళ్ళు కొదువుగా ఉన్నారు పాస్టర్లు. ఆ చెప్పేవాళ్ళకి అవకాశాలే లేవు. వాక్యాన్ని బోధించే వరకు అవకాశాలు లేవు. వాక్యం చెప్పేవాడు కుటుంబం కూడా సహకరించదు, సేవకురాలు కూడా సహకరించదు దైవజనుడికి. కానీ వాక్యం చెప్పకుండా మానకూడదు. వాక్యం చెప్పడం మానలేదు. ప్రవక్తలు ప్రకటిస్తూనే ఉన్నారు, బోధిస్తూనే ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రేమితులారా, ఈరోజు శత్రువు వాక్యాన్ని పాడు చేయలేదంటారా? కలిపి చెరిపెట్టి బోధకులు రాలేదంటారా? వాళ్ళు కలిపి చెరిపెట్టడం లేదా? వాళ్ళు బోధించేన్ని వాస్తవాలేనా? వాళ్ళు బైబిల్లో మాటలే చెప్తున్నారా? వాళ్ళు నిజంగా బైబిల్ని బోధిస్తున్నారా? ఒకసారి మీరు బైబిల్ తీసి చదవండి. వాళ్ళు చెప్పే మాటలు నెరవేరిపోని చెప్తారు తప్ప జరగవలసినవి చెప్పరు. కానీ బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును శత్రువు పాడు చేశాడు, వాటికి దేవుడు విజయాన్ని దయచేయగా. ఇదే ఆసాపు ప్రార్థన, ఇదే మన ప్రార్థన, ఇదే మనం పాడవలసిన పాట. ఈరోజు మనం ఏయో పాడుతుంటాం, కానీ ఈ పాట పాడు. శత్రువుని ఎదిరించు, శత్రువుతో పోరాటం చేయి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు అవ్వండి. వాక్యం అనే ఖడ్గాన్ని ధరించండి, ఆత్మ ఖడ్గాన్ని ధరించండి. జ్యోతుల వల్ల జీవవాక్యాన్ని పట్టుకుని నిలబడండి. ఈరోజు ఈ మాటలు వింటున్న వాళ్ళారా, ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మంచి మనసుతో ఆలోచించు. పరిశుద్ధ స్థలములు ఉన్న సమస్తమును శత్రువు పాడు చేసేసారు. ఇలా వాక్యాలు కూడా చెప్పలేక ఆ దీపస్తంభం నుంచి వచ్చినటువంటి ఆ భమితులే సరిపోతాయి అనుకోక ఎక్కడ కూడా బయట విషయాలు పట్టుకొచ్చి బోధిస్తుంటే, ఆ బయట వాళ్ళు మళ్ళీ గొడవకు వస్తుంటే వాళ్ళ మీద దుర్భాషలు ఆడుతున్నటువంటి పాస్టర్లు. దుర్భాషలు మనం మాట్లాడకూడదు, వాళ్ళ మీద మనం దెబ్బలాటికి వెళ్ళకూడదు. సమాజాన్ని మార్చడానికి వచ్చిన వాళ్ళని ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలి. దీన్నే సిలువ అన్నారు. ప్రతి ఒక్కడు సిలువ మొయ్యాలని చెప్పాడు ప్రభు. సిలువను మొయ్యటం అంటే అర్థం ఏంటి తెలుసా? సిలువలో యేసు ఎంత మౌనంగా ఉన్నాడో అంత మౌనాన్ని వహించడమే నిజమైన సిలువ. సిలువలో 7 మాటలు చెప్తావు సంఘంలో, 7 మాటలు ప్రకటిస్తావు సంఘములో, కానీ ఆ 7 మాటలు నీ జీవితంలో ఉండవు. ఆ 7 మాటలు ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఆ 7 మాటలే సిలువ. ఆ సిలువలో ఉన్న ఆ నడిపింపు నీకుంటే సమాజంలో ఎవరి జోలికి నువ్వు వెళ్ళొద్దు. అపోస్తలుడైన పౌలు ఒకటే మాట అనేవాడు, ఆ కంచెరవాడు నాకు ఎంతో కీడు చేశాడు, వాడిని దేవుడే గద్దించాలి. కొంతమంది నోళ్ళు ముయ్యటం దేవుని చిత్తం, అది దేవుడే మూయిస్తాడు. మీరు వాళ్ళని రెచ్చగొట్టి హైలైట్ చేశారు. ఇలాంటి మంచి వాక్యాలు చెప్తే ఎవరు సబ్స్క్రైబ్ చేయరు, కానీ అలాంటి కొండలు, అలాంటి కలహాలు అయితే మాత్రం బాగా చూస్తున్నారు. దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. చాలా విషయాలు బోధిస్తాను ప్రభు చిత్తాన్ని బట్టి. తప్పకుండా మా వీడియోస్ చూడాలి అని మీరు కనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకి ఈ వాక్యాన్ని పంపించండి. ఇప్పుడు చాలా అవసరమైన విషయాలు మీకు చెప్తున్నాను. నిజమైన సేవకులు యవనస్తుల్లోంచి లేవాలి. నిజమైన సేవకులు బయటికి రావాలి. వాళ్ళు ఎక్కడో మూల ఉండిపోయారు. వాళ్ళని బయటకు తీసుకొచ్చి మంచి వాక్యం బోధించాలి. ఈ కల్పన కథలు తీయించాలి. ఈ కల్పించబడిన కథలను ఆఫ్ చేయించాలి. సత్యవాక్యాన్ని మీరు చెప్పించాలి. కాబట్టి పరిశుద్ధ స్థలములు ఉన్న మొట్టమొదటిది దీపస్తంభాన్ని శత్రువు పాడు చేసి, దానికి దేవుడు విజయాన్ని ఇవ్వాలి, దానికి దేవుడు జయాన్ని ఇవ్వాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, శత్రువు పాడు చేసినటువంటి సమస్తమైన వాటికి విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు.
మీరు నిలబడితే ప్రభు కార్యం చేస్తాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధ స్థలాన్ని పాడు చేశాడు. ఆవరణం బాగానే ఉంది, కోట్లు కోట్లు ధనం కానుకలుగా వచ్చేస్తున్నాయి. కొన్ని చర్చెస్లో మూటలు కడుతున్నారు ధనాన్ని, కొన్ని చర్చెస్లో డబ్బును మూట కడుతున్నారు. ఎక్కడ దాయాలో తెలియడం లేదు. కొందరు సిలువ గుర్తుల్లో దాస్తున్నారు, కొందరు రకరకాల చోట్ల దాచుకుంటున్నారు, కొన్ని చోట్ల ధనాన్ని జమ చేసుకుంటున్నారు. కానీ వాక్యం ఉందా అక్కడ? వాక్యం చెప్తే అన్ని డబ్బులు వస్తాయా? వాక్యం చెప్తే అన్ని కానుకలు ఇస్తారా? వాక్యం చెప్తే అన్ని సందాలు ఇస్తారా? వాక్యం చెప్తే తెచ్చిన డబ్బులు కూడా పట్టుకుపోతారు కదా. కానీ వాక్యం బోధిస్తే ఇంత కుబేరులు అయిపోతారా? ఇంత ఆస్తిపరులు అయిపోతారా? ఇంత ధనవంతులు అయిపోతారా? కానీ ప్రభువు నిజంగా పోషించేవాడే కాదంటలేదు. కానీ ఏ దినానికి అది నీకు సమృద్ధినిచ్చి పోషిస్తాడు. కానీ నువ్వు దాచుకునేంత ధనం నీకు ఎలా వస్తుందంటే, నువ్వు ఖచ్చితంగా మాయబోధలు చేస్తున్నావు, కల్పనా కథలు బోధించి ప్రజలను మాయ చేస్తున్నావు, అబద్ధాలు బోధించి ప్రజలకు నూనె రాసి డబ్బులు దొంగిలిస్తున్నావు, కచ్చీపులు అమ్మి డబ్బులు సంపాదిస్తున్నావు. కానీ వాక్యం బోధించే సేవకుల్ని ప్రభువు లేపుతాడు. సత్యం బయటకు వస్తుంది, అప్పుడు అబద్ధాలు మూత వేయబడతాయి, సత్యవాక్యం ప్రకటించబడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న వాళ్ళు గమనించాలి. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైందో నీకు అర్థం కావాలి. దేవుని వాక్యం ఎంత బలమైందో నీకు అర్థం కావాలి. దేవుని వాక్యం ఎంత విడిపిస్తుందో నీకు అర్థం కావాలి. దేవుని వాక్యమే సత్యం, దేవుని వాక్యం సత్యం. ఈ సత్యవాక్యాన్ని కాదని నువ్వేమీ చేయలేవు, సత్యవాక్యం కాదని నువ్వేమి ప్రకటించలేవు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమిత్రులారా, నా సహోదరి సహోదరులారా, దీపస్తంభం అంటే అర్థం చేసుకుంటున్నారా? దానికి ఏమీ కలపకూడదు. ఆ కథ ఈ కథ పట్టుకొచ్చి బైబిల్కి ముడి పెట్టకూడదు. బైబిల్లో ఏ విషయాన్ని కలపకూడదు. బైబిల్ను బైబిల్గానే బోధించాలి. వాక్యమును ఉన్నది ఉన్నట్టుగానే బోధించాలి. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగానే తెలియచేయాలి. అంతేగాని దీంట్లో ఎవరైనా కలిపినా, దీంట్లో ఎవరైనా తీసుకొచ్చి పెట్టినా వాడు శిక్ష పొందుకుంటాడు, వాడు శిక్షించబడతాడు. వాడు ఈ బైబిల్లోని తెగుళ్ళని పంపించేస్తాడు దేవుడు. కాబట్టి బైబిల్లో ఎప్పుడు కూడా మీ ఇష్టం వచ్చినట్టు బోధించకండి, మీకు ఇష్టం వచ్చినట్టు ప్రకటించకండి. నీకు తోసిన మాటలు చెప్పి ఆదివారం ఆరాధన నడిపించుకో. దేవుని దగ్గర కనిపెట్టు. ప్రభు, నాకు ఈరోజు ఏం చెప్పమంటావు? ఇది నీ సంఘం, నీ ప్రజలకు ఏం చెప్పను? నీ ప్రజల్ని బలపరిచే ఉపదేశాన్ని నాకు నేర్పించు, నీ ప్రజల్ని బలపరిచే వాక్యాన్ని నాకు బోధించమన్నాడు. అంతేగాని ఒక పెద్ద ప్రసంగ తరంగిని పుస్తకం వేసుకుని, ప్రసంగ సారాంశం బుక్ వేసుకుని, అంశాలు రాసేసుకుని బోధించేయడం కాదయ్యా. ఆ కూర్చున్నటువంటి ప్రజలకి ఏం కావాలో బోధించు. వాళ్ళు ఏం చెప్తే ఈరోజు మారు మనసు పొందుతారు, వాళ్ళకి ఏ వాక్యం చెప్తే ఈరోజు విడుదల వస్తుందో, వాళ్ళకి ఏ మాట చెప్తే వాళ్ళు రక్షణ పొందుకుంటారు, అది చెప్పాలి నువ్వు దేవుడికి. అది చెప్పడం మానేసేసి నీకు ఇష్టం వచ్చిన సంగతులను ఎత్తుకుని నీకు నచ్చిన మాటలను బోధించుకుంటూ పోతున్నావంటే నీవెంత అవివేకంలో ఉన్నావో, ఎంత అవిధేయతలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యం అంటే ఏదో ఈయనకి ఇష్టం వచ్చిన మాటలు బోధించటమో, మీ భార్య సాక్ష్యాన్ని, మీ పిల్లల సాక్ష్యాన్ని చెప్పడం అనుకుంటున్నారు. ఈ కథలు కాలక్షేపాలతో కాలాన్ని గడపొద్దు. కానీ ప్రభు దృష్టాంతాలను బయలుపరచండి, ప్రభు బయలుపరిచిన దృష్టాంతాలను ప్రకటించండి, అనేకులు వాక్యాలు తెలియచేయండి, పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన దాన్నే ప్రకటించండి. అందుకే అపోస్తులైన పౌలు 1 కొరింథీ పత్రికలో మనం చూస్తే, అపోస్తులైన పౌలు 2వ అధ్యాయంలో చెప్తున్న మాట, అపోస్తులైన పౌలు తన సొంతంగా ఉన్నటువంటి ఏ తలంతును ఉపయోగించలేదు. తనకు ఎన్నో ఉన్నాయి. ఒక తత్వజ్ఞాని, వేదాల్లో మహా పండిపోయినటువంటి వాడు, అది కూడా ఉపయోగించలేదు. ఈ పాస్టర్లన్నీ తత్వజ్ఞానాన్ని ఉపయోగించి బోధించేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాదు. నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని మీ మధ్య ఎరగకుందనని నిశ్చయించుకొని తిని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. చూసారా దేవుడిచ్చినటువంటి ఈ మహాకృప మాటలు. మీరు మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన
తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే మీకు వినియోగించాను. సరే, ఆయనకి ఎన్నో ఉన్నాయి, కానీ ఏం ఉపయోగించలేదు. మనకు ఉన్నాయి ఉపయోగిస్తాం. నీకు భలేగా స్వరం బాగుంది, నువ్వు పాస్ట్ అయిపోవచ్చు కదా. భలే పాట పాడేస్తున్నావు, నువ్వు పాస్ట్ అయిపోవచ్చు కదా. భలే డ్రమ్ము కొట్టేస్తున్నావు, పాస్ట్ అయిపోవచ్చు కదా. డ్రమ్ము కొట్టడం వస్తే పాస్టర్ అయిపోవాలనుకుంటాడు. మంచి స్వరం ఎత్తి కనుక పాట పాడితే పాస్టర్ అయిపోవాలనుకుంటాడు. 4 మాటలు బైబిల్లో కానీ చెప్పడం వస్తే పాస్టర్ అయిపోవాలనుకుంటాడు. మీకు అర్థమవుతుందా? దేవుడి సన్నిధిలో ఏంటి ఇవన్నీ నెయ్యి దేవుడిచ్చాడా నీకు? దేవుడు ఇవ్వడం అంటే, ఇప్పుడు చూడండి, 7వ తరగతి చదివినటువంటి వాడు లోతైన సంగతులు బోధిస్తున్నాడు అంటే దేవుడు ఇచ్చినట్టే. ఎందుకంటే 7వ తరగతి చదివినటువంటి వాడిని ఏ కేరళ స్కూల్కి రానివ్వరు, ఏ బైబిల్ కాలేజీకి రానివ్వరు. ఎందుకంటే 10th అన్నా పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వాలంట. 7వ తరగతిలో ఉన్నవాడిని ఎవరు జాయిన్ చేసుకుంటే, నన్ను జాయిన్ చేసుకోమని, నేను 7వ తరగతి చదువుకున్నాను, నన్ను బైబిల్ క్లాసు జాయిన్ చేసుకోండి. నాకేముంది, నా దగ్గర చదువు లేదు, ఆ చదువు సరిపోదు. నేను బీటెక్ చేయలేని సరిపోదు, పిహెచ్డి చేయలేని సరిపోదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏమన్నా 4 మాటలు చెప్తున్నామంటే ఆశ్చర్యం. ఎందుకంటే మేము ఆ బైబిల్ వండర్స్ కానీ, ఆ తత్వజ్ఞానం కానీ, ఆ అక్షర జ్ఞానం కానీ మా దగ్గర లేదు. అక్షర జ్ఞానం అంటే తెలుసు కదా, ఒంటె సూది బెజ్జంలో దూరింది అంటే అక్షరానుసారంగా ఆ దేశంలో ఒంటెల్ని చర్మంలో ఉన్నటువంటి ఎంట్రుకలు కత్తిరించడానికి సూది బెజ్జం లాంటి బెజ్జం ఉంటుంది, దాంట్లో దూరేస్తారు అని చెప్పే జ్ఞానం మా దగ్గర లేదు. మేమంతా ఏం చేస్తామంటే ఆత్మీయంగా చెప్తాం, ఆత్మీయార్థమే చెప్తాం, అక్షరం మాకు రాదు. కాబట్టి దయచేసి ఆశ్చర్యం ఏంటంటే, ఏ ట్రైనింగ్ లేకుండా, ఎక్కడ ఏమీ చదువుకోకుండా చెప్పేవాడు చెప్తే ఆశ్చర్యం. ఆనాడు ఇజ్జలేని పామరులోకి ఇంత పాండిత్యం ఎలాగొచ్చిందని ఆశ్చర్యపోయారు. వాళ్ళది ఆశ్చర్యం. కానీ మీకు రావడం ఉంది సార్, మీకు సూటు బూటు ఉంది, మీ పేరు పక్కన బోల్డ్ పట్టాలు ఉన్నాయి, మీరు బైబిల్ చెప్తే పెద్ద విశేషంగా ఎవరు తీసుకోరు. ఏ పట్టా లేనివాడు దావీదు యుద్ధం చేశాడంటే ఆశ్చర్యమే. అతనికి సింహాసనము లేదు, అతనికి సైన్యం లేదు, అతనేమి యుద్ధ వీరుడు అంతకంటే కాదు, పిల్లవాడు. మరి ఆ కుర్రవాడు దావీదు అనే ఆ పిల్లవాడు గొలియాతుని పడగొడితే ఆశ్చర్యమే కదా. ఎందుకంటే సింహాసనం ఉన్నవాడే భయపడుతున్నాడు, ఆయుధాలు కవచాలు ఉన్నవాడే భయపడుతున్నాడు. ఏమి లేని పిల్లాడు నేను చంపేస్తానంటున్నాడు. మరి దావీదు గొలియాతుని చంపడం ఆశ్చర్యమే కదా. ఇది ఎంతంటే, అంతేగాని డిగ్రీ చేసినటువంటి వాళ్ళకున్న తలంతులు ఉపయోగించి చెప్పడం పెద్ద గొప్ప ఏముంది? వాళ్ళు దేవుడు వాడుకోవాల్సిన పని ఏముంది? నోటు బుక్ ముందర పెట్టుకుంటున్నారు, నోట్స్ అన్నీ తూచా తప్పకుండా రాసుకున్నారు. ఈ రెఫరెన్స్ నోట్స్ చూసి చెప్తాడు, ఈ రెఫరెన్స్ నోట్స్లో రాసేసుకున్నాడు, దాన్ని ఎవరమంతా రాసేసుకున్నాడు, బైబిల్ కూడా అక్కర్లేదు, అక్కడ రాసేసుకున్నారు చెప్పేయచ్చు. ఇతనికి వాక్చతుర్యంకి ఇతనుకున్న గొప్ప విషయాలను ఉపయోగించాడు, కానీ పరిశుద్ధాత్మ బయలుపరచవలసిన పనే ఉంది. కానీ పౌలుకి అలా కాదు, పరిశుద్ధాత్మ బయలుపరిచిన వాటినే బోధించాడు. ఆయన ఏది ప్రేరేపిస్తే అదే చెప్పారు. 66 పుస్తకాల్లో ఏది తీసుకోమంటే అది తీసుకున్నారు. ఈయన సెలక్షన్ చేసుకున్నాయి కాదు. కాబట్టి దావీదు గొలియాతుని పడగొట్టాడంటే ఆశ్చర్యం. సింహాసనం లేదు, అతను అప్పుడు రాజు కాదు, అతను సైన్యము లేదు. ఒక సామాన్యుడు పెద్ద గొలియాతుని పడగొట్టాడు, కవచాలు ధరించుకున్నటువంటి వాళ్ళ సింహాసనం సౌలే భయపడుతున్నాడు. నిజంగా ఆశ్చర్యమైన మాట. అందుకే ఉప్పు, కారం, డబ్బులు అవి పెట్టి జేజేలు చెప్పించుకున్న వాళ్ళు సౌలు జనం జేజేలు చెప్తున్నారంటే, సౌలుకి కొద్దిగానే జేజేలు చెప్తున్నారంటే వాళ్ళు తిన్నవాళ్ళు, ఆయన సొమ్ము తిన్నవాళ్ళు, ఆయనకు కూడా తిరిగినటువంటి వాళ్ళు. కానీ దావీదు ఎవరికి ఏం పెట్టలేదు. దావీదు పెట్టడానికి ఆయనేమి రాజు కాదు, అతనే గొర్రెల కాడ కాసుకుంటూ కూర్చున్నాడు. అతను ఎవరికి ఉప్పు కారం పెట్టినోడు కాదు, 10 రూపాయలు ఇచ్చినోడు కాదు, 10 పైసలు సహాయం చేసినోడు కాదు. కానీ అతనికి 1000 కొలదిగాను 10,000 కొలదిగాను జేజేలు చెప్తున్నారంటే ఆశ్చర్యం అన్నమాట. ఆయుధాలు ధరించలేదు, ఆయుధాలు నాకు వాడికి లేదన్నాడు, నాకేం అవసరం లేదన్నాడు, నేను దేవుడి శక్తితో వెళ్తానన్నాడు, కేవలం యుద్ధం యెహోవాది అన్నాడు. దేవుడే యుద్ధం చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న వాళ్ళారా, పరిశుద్ధాత్మ మీద అనుకోండి.
బోధించేవాడు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ వచ్చి నీలో మాట్లాడాలి. యేసుప్రభు వారు చెప్పారు, పెద్ద పెద్ద వారి వద్దకు వెళ్ళినప్పుడు, అధికారుల వద్దకు వెళ్ళినప్పుడు, గొప్ప గొప్ప వారి వద్దకు వెళ్ళినప్పుడు ఏమి చెప్పాలని మీరు బాధపడవద్దు, భయపడవద్దు. మీకు ఆ సమయకాలానికి తండ్రి మీకు ఏం చెప్పాలో బయలుపరుస్తాడు, ఆయన తెలియచేస్తాడు. తండ్రి ఆత్మ మీలోనికి వచ్చి ఆయనే బోధిస్తాడు. ఇలా ఆనుకున్న వాళ్ళు కావాలి. అలాంటి వాడే పౌలు. అలా ఆనుకున్నాడు కాబట్టే కొన్ని స్థలాల్లో పరిశుద్ధాత్మ వాక్యం బోధించవద్దు అనేవారు. ఇక్కడ పౌలా నువ్వు మాట్లాడవద్దు, నువ్వు మౌనంగా ఉండు, ఇక్కడ నీకు ప్రమాదం ఉందని చెప్పేవారు. ఒక చోటకి వెళ్తే పౌలుని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఇక్కడ మౌనంగా ఉండవద్దు, నువ్వు ప్రకటించు, ధారాళంగా ప్రకటించు, ఇక్కడ నాకు చాలామంది ఉన్నారు అని చెప్పేవాడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి వలె పనిచేస్తాడు. మొదట శక్తిగా దిగి వచ్చినా కానీ తర్వాత వ్యక్తి వలె మనతోనే ఉండి, మనలోనే ఉండి మనకు అనేక సంగతులు బోధిస్తాడు. వండర్ఫుల్. పరిశుద్ధాత్ముడు ఉంటే వాడు ప్రసంగాల కోసం తడుకోనక్కర్లేదు, ఏమి చెప్పాలని రాసుకోనక్కర్లేదు. తండ్రి ఆత్మ మనలోనికి వచ్చి మనకు బయలుపరుస్తూ ఉంటాడు. దృష్టాంతాలను బయలుపరుస్తూ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు బయలుపరిచినటువంటి విషయాలే నేను ప్రకటించాను తప్ప నాకున్న యోధా మతములో వచ్చినటువంటి తలంతులేమి ఉపయోగించలేదు. యోధా మతములో గమలీయులు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి ఏ తలంతును ఉపయోగించుకోలేదు. నేను దేవుడి చిందాన్నే వాడుతున్నానని పౌలు చెప్పాడు కదా. మరి రోజు నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించు. ప్రభువు నీ కృపనిచ్చి నడిపించాలని ప్రార్థిస్తాను. మిగిలిన విషయాన్ని వచ్చే భాగంలో మీకు చాలా విషయాలు బోధిస్తాను. తప్పకుండా వీడియోని చూడండి. దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులు షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి మరి ఈ వీడియోని వీక్షిస్తున్నందుకు సంతోషం. చూసి వదిలేయటం కాకుండా దీన్ని అనేక మందికి పంపిస్తే చాలామందికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.